సార్ జనరేషన్ టు జనరేషన్స్ యాక్టర్స్ గా టర్న్ అవుతుంది. ఒక కొత్త జనరేషన్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది పక్కన. వాట్ వాస్ దేర్ ఎక్స్‌పీరియన్స్? ఆన్ సెట్స్‌కి వచ్చేసి ఒకప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీతో కలిసి యాక్ట్ చేయడానికి వస్తున్నారు. సో ఆఫ్టర్ దిస్ వాట్ వాస్ దేర్ ఎక్స్‌పీరియన్స్? ఎనీ డిస్కషన్ జరిగిందా? వాళ్ళ ముందు పుట్టి పెరిగినోడిని. ఐ థింక్ దే ఆర్ ప్రౌడ్. ద వే మీరు తయారు చేసింది. అది నా పనిని కరెక్ట్‌గా చేశానన్న నమ్మకం నాకుంది. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేయాలి. సార్ ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ క్యూట్ కిడ్స్. ఓహ్! అబ్రామ్‌దా? యెస్. అబ్రామ్, మైరా, ఆరి వీళ్ళందరికీ అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను సెట్స్ లోనే తిప్పుకునే వాళ్ళని. నాకు షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని సెట్ లోనే పెట్టుకునేవాడిని. లంచ్ అంటే కంపల్సరీ వాళ్ళు వచ్చి నాతో 12 గంటలకు, నేను వాళ్ళు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు వచ్చి క్యారవాన్ లో ఉండేవారు. నేను లంచ్ తినేటప్పుడు మాతో సహా బయటకు వచ్చి తినేవారు. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో ఎందుకంటే వాళ్ళకి నాకు జనరల్ గా సెట్ లో కూడా పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఐ కీప్ గోయింగ్ అండ్ హ్యాంగింగ్ అవుట్ విత్. యెస్. సార్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ మీరు అచీవ్ చేసిందంటే మొత్తం 300 మెంబర్స్ సెట్ మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్ళి న్యూజిలాండ్‌లో అందరికి అంత మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అందరిని కంప్లీట్ చేయడం. బట్ ద వన్ డే కాస్ట్ ఆఫ్ ద భక్త కన్నప్ప అంటే ఎంత వరకు ఉంటుంది? స్టార్స్ తోని మొత్తం కాస్ట్ మొత్తాన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి చాలా చాలా ఎక్కువ. న్యూజిలాండ్ లో ఆల్మోస్ట్ రోజుకి దాటేసింది విపరీతమైన బడ్జెట్. కొన్ని రోజులైతే కోట్లల్లో వెళ్ళిపోయాయి సింగిల్ డే ఖర్చు. అంటే ఒక్కసారి అయితే ఒక రోజు లెక్కేస్తే 800 మంది ఉన్నారు సెట్ లో, లోకల్ వాళ్ళు, జూనియర్ ఆర్టిస్ట్ సహా. సో ఇట్ వాస్ క్వైట్ మ్యాసివ్ అనమాట. ఆల్ శివలీల అంతా బాగా. బట్ అప్రాక్సిమేట్లీ ఎక్కడి నుంచి ఎంత వరకు జరుగుండొచ్చు అనేవి ఏది? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సార్ నంబర్స్. ఎందుకు One day. దానివల్ల డజంట్ మేక్ సెన్స్.